దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరముగా ఈ స్వార్థ ర్యాలీ కార్యమంతట్లో కూడా నాయన మీరు తోడుగా ఉండి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫస్ట్ పార్ట్ డెలిగేట్ పాడాలా? బాక్స్ పక్కనే ఇల్లు లేదు. పదనిసలు పాడింది నా మనసు, ప్రభు యేసుని కీర్తించదినమెల్లను. రిగమ పదనిసలు పాడింది నా మనసు, ప్రభు యేసుని కీర్తించదినమెల్లను. స్వరవీణను తాకింది నా తనువు పులకించి, ప్రియుడేసుని స్తుతింపదినమెల్లను. స్వరవీణను తాకింది నా మనసు, ప్రభు యేసుని కీర్తించదినమెల్లను. నాడు వణువునా సదాకాలము భజించు తీర్తును నీ రుణము. నాడు వణువునా సదాకాలము భజించి కీర్తును నీ రుణము. దూతలు స్తుతించిరి తంబుర సితార స్వర పదముల పాద సన్నిధిని, నీ పాద సన్నిధిని, నీ పాద సన్నిధి పరిపాద సన్నిధిని. మా మూడో లైన్ పెట్టకూడదు, ఇంత లైన్ ఎందుకు మా లైన్ పెట్టక. అంతే ఎవరైనా ఉంటే దారిలో కలగతాయి. ప్రేర్ చేస్తుండ్రు, అంతా కలుపుకుంటాను.
మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ కొందనాలు నాయన. చిన్న బిడ్డలతో కలిసి తండ్రి ఈ సువార్త ర్యాలీలో ప్రారంభిస్తూ ఉండగా నాయన, బిడ్డలకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి నాయన. ఈ కార్యం అంతటి కూడా ప్రారంభం చివరి వరకు బిడ్డల పక్షంగా నాయన, మా పక్షంగా మీ పరిశుద్ధాత్మను కాపుదల తోడుగా ఉంచి తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క యెరూషలేము యొక్క జయ ప్రవేశమును జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఈ మట్టలు పట్టుకొని బిడ్డలు తండ్రి సువార్త ర్యాలీ ద్వారా తండ్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా తండ్రి మీ దేవదూతుల యొక్క భద్రతా వ్యవస్థను మాకు తోడుగా ఉంచి జరుగుతున్న ఈ కార్యమంతట్లో ప్రారంభం చివరి వరకు తండ్రి మీ నామ మహిమార్థమై తండ్రి మా అందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మీరు నడిపించుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు, ఇదిగని రాజు వటించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా
పెట్టుకోవాలి.
రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ కూడా దాచేపల్లి పట్టణస్థులందరికీ కూడా మట్టలాదివారం శుభాలు మీకు తెలియపరుస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత కాలమంతటిలో ఎక్కువ ఆయన మహిమపరచబడిన రోజు, ఘనపరచబడినటువంటి రోజు, సంతోషించినటువంటి రోజు. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి, తరువాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఘనపరిచినటువంటి రోజు మట్టలాదివారం. పరిశుద్ధాత్ముడు అందరిలో పని చేసినటువంటి రోజు మట్టలాదివారం. కాబట్టి ఇదొక శుభదినం, ఇదొక సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దినంగా మనము గుర్తించాలి. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజుగా మనము గుర్తించాలి. ప్రభువును మంటలతో ఊరేగించి మహిమపరిచి ఘనపరిచినట్లుగా ఈ మట్టలాదివారానికి మరి యొక్క పేరు పామ్ సండే అని కూడా పిలవటం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, మరి దేవుని నామములో మీరందరూ కూడా పాపములను బట్టి మరి ఈ మట్టలాదివారము దేవుడు అనేక విధములుగా ప్రతి వారిని బట్టి కూడా మరి ఆయన యొద్దకు రమ్మని చెప్పి ఉదయకాల సమయంలో పరికట్టన ప్రార్థనలో పాల్గొని మరి కాపురైనటువంటి రెవరెండ్ పి జయపాలయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మరి పాన్ సండే ఆయన సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చడానికి ముందు 6 రోజులుగా యెరూషలేము పట్టణానికి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. యెరూషలేము అక్కడ ప్రజలందరూ కూడా ఆయనను ఎంతగానో గౌరవించి సన్మానించి ఆయన యొక్క గాడిద మీద వస్తున్నప్పుడు ఆయన్ని గౌరవించి వారి యొక్క పై వస్త్రాలు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్న మార్గములో బట్టలు పరిచి ఆయనను సన్మానించి ఎంతగానో గౌరవించినట్లుగా చూస్తా ఉన్నాం. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దావీదు కుమారునికి జయము జయము అని చెప్పి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గౌరవించి ఆరాధించినట్లుగా చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము కనుక ఆయన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా హృదయాల్లో, ప్రజల హృదయాల్లో దూరి వారిని మారుస్తుందనేది జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మత్తయి సువార్త 21:5-9 మనం గమనించినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. జన సమూహములు ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయములని కేకలు వేయిచుండిరి. కనుక ప్రభులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో విజయోత్సాహముతో యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టించినట్లు చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మన సమస్య పాపమైతే ఆ సమస్య ద్వారా కలిగే వేసాగిపోతున్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని ఇష్టంగా స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు చివరిసారిగా వస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. యెరూషలేముకు వచ్చి అక్కడే ఆయన సమస్త మానవాళి కొరకు రక్తాన్ని కార్చడానికి, సమస్త మానవాళి కొరకు ఆయన పాప ప్రక్షాళన కోసం ఆయన గొప్ప త్యాగాన్ని చేయటానికి యెరూషలేములోకి అడుగు పెడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. కనుక వీళ్ళారా, మీరందరూ కూడా గమనించాల్సింది ఏమంటే, ఇదే రక్షణ సమయం, ఇదే మంచి దేవుని అనుకూల సమయం. కనుక మీరు అందరూ కూడా దాచేపల్లి దక్షిణగడ్డ ప్యారిషిలో మరి సంఘ కాపురైనటువంటి రెవరెండ్ పి జయపాలయ్య గారి ఆధ్వర్యంలో ఆరాధన ప్రతి ఆదివారం కూడా ఆరాధన సమయాలు, పండుగ సమయాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఎన్నో ఆత్మీయ
అర్థాలు తెలియపరుస్తూ ఆ ఎంతో మందిని ఎందరినో మరి భారభరితంతో అనేక ఆత్మలను రక్షిస్తూ ఎంతో సంఘానికి మరి అనేకుల్ని మరి నడిపిస్తా ఉన్నారు. కనుక మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. దక్షిణగడ్డ ప్యారిష్ లూథరన్ సంఘంలో మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొని ఈ మట్టల ఆదివారం రోజున నూతన ఆశీర్వాదాలు పొందుకొని మరి మంచిగా మీరందరూ మీ గృహాలు మీ కుటుంబాలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇదిగోని రాజు వచ్చుచుండి సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే. నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే. పాపరాయే తోడు ప్రభు వాచుచుండు, పాపరాయే తోడు ప్రభు వాచుచుండు. ఇదిగోని రాజు వచ్చుచుండి సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా ఆశయున్నదో యేసుడు. రక్షణ గల వాడుగా యేసుడు వాచుచు ఇచ్చతోడా యెరూషలేము వాచుచుండు. ఇదిగోని రాజు వచ్చుచుండి సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. సాటి గోడు ఎంతో 1000 రూపాయలు ఇచ్చారు. बोला
పట్టణ వాసులందరికీ యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియపరుస్తా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారే జీవిత కాలమంతటిలో ఎక్కువ ఆయన మహిమపరచబడిన రోజు, ఘనపరచబడినటువంటి రోజు, సంతోషించినటువంటి రోజు. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి, తరువాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఘనపరిచినటువంటి రోజు ఈ మట్టలాదివారం. పరిశుద్ధాత్ముడు అందరితో పనిచేసినటువంటి రోజు మట్టలాదివారం. ఇదొక శుభదినం, ఇదొక సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దినంగా మనము గుర్తించాలి. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజుగా మనము గుర్తించుకోవాలి. ప్రభువును మట్టలతో ఊరేగించి మహిమపరిచి అనే సందేహం కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఆయన జీవితంలో ఇది చివరి ప్రయాణం, సిలువ ప్రయాణం అనేది మీకు తెలియపరుస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మట్టలాదివారం రోజున జరిగినటువంటి 7 కార్యాలను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది చిన్నపిల్లల పండుగ అని పిలుస్తారు. చిన్నపిల్లలు పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధించినటువంటి రోజు. యూదులు మెస్సయ వస్తాడు అని ఎదురు చూస్తున్న రోజు. రెండవదిగా శిష్యుల పండుగ. ఎంతమంది అయితే శిష్యులుగా ఉన్నారు, యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, ఈ శిష్యులు ఆయన్ని గొప్పగా ఆరాధించవలసిన రోజు, సాక్ష్యం చెప్పవలసిన రోజు, సువార్త ప్రకటించవలసిన రోజు. శిష్యులు బ్రహ్మాండంగా ఆరాధించినటువంటి ఈ రోజు మట్టలాదివారం. మట్టలాదివారం అనగా ఖర్జూర మట్టలు పట్టుకొని ఆరాధిస్తున్న విజయానికి, సంతోషానికి మరి సాదృశ్యంగా ఉన్నట్లు చూస్తా ఉన్నాం. అలాగనే మరి హీలింగ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తాం. స్వస్థత పండుగ అంటాం. మట్టలాదివారం భయంకరమైన అద్భుతాలు, స్వస్థతలు జరిగినటువంటి రోజు. ప్రభువారి దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు ఆయనకు ప్రాధేయపడినటువంటి వారిని స్వస్థపరిచినటువంటి దేవునిగా చూస్తా ఉన్నాం. అలాగే మెస్సయ ఫెస్టివల్. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను మెస్సయగా రుజువు చేసుకున్నటువంటి రోజు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజుగా పట్టాభిషేకం పొందిన రోజు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేసిన రోజు. దేవాలయము శుద్ధీకరించబడినటువంటి రోజు. ర్యాలీస్ నుండి ఈ ర్యాలీ మట్టలాదివారం ర్యాలీ చిన్నపిల్లలతో, సేవకులతో, అలాగే పెద్దలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దాచేపల్లి పట్టణ వాసులైన వారు నిజ దేవుణ్ణి గుర్తెరిగి దేవుని సన్నిధానములో వచ్చి ఆయన మాటలు వింటే హృదయములో మరి ఎంతగానో నెమ్మది కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే ధన్యులని మీకు తెలియపరుస్తా ఉన్నాం. కనుక సంఘ కాపురైనటువంటి రెవరెంట్ పి జయపాలయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఆయన అందించేటువంటి సందేశాలు ఎన్నో ఆత్మలను నడిపిస్తూ, దేవుని యొక్కకు నడిపిస్తూ అందరినీ కూడా ఆయన ఆశీస్సులు పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పక ఆదివారం ఈ రోజున 10 గంటలకు ప్రతి సమయాల్లో కూడా ప్రార్థన జరుగుతూ ఉంది. కనుక అందరూ కూడా పాల్గొని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. Thank you.
అబ్బాయి వచ్చింది గోపికి ఏం వెనక నుంచి అంట సరిపోతే తిప్పించాను గ్లాసులు అదే ఇక్కడికి వచ్చినాకేగా ఏం కలపాలా ప్రింటింగ్ గ్లాసులు పడే మాకు రత్నం పెట్టుకున్నా కావాలంటే ఇద్దరు ఇలా పెద్దలకి ఇవ్వాలి అయిపోయినాయి మా వీళ్ళకి పెద్దోళ్ళకి మా తులసి వీళ్ళందరికీ అమ్మా బాబాయ్ తను నాకు ఒకటి అమ్మ బాగుంది బాగా చేసి అయ్యో కట్టలు తెప్పి పిల్లగాళ్ళకి అక్కడ పిల్లలకి అయ్యా ఇదిగో అమ్మా 2 కట్టలు ఉన్నాడా 2 కట్టలు వచ్చింది చూడు నాగా
లేకపోతే కొంచెం చెక్ చేస్తారు వాళ్ళకి పిల్లలకు కొద్ది పాపం అయిపోయినాయి ముందు బతులు మరి మీకు లేకపోతే బాగు చేస్తారు గోల్ చేస్తుంది గొడవ చేస్తా అసలుకే సాగు కత్తలు ఇంకా సంవత్సరం మళ్ళీ సంవత్సరం చెప్పింది అందరికి మా సరిపోయింది కదా ఇబ్బంది లేదు రమ్మని రమ్మని చేస్తుంది అలాగే బంగ్లా బంగ్లా కడిగే సంతోషించుడి యెరూషలేము వాసులారా ఉల్లసించుడి సరిపోయింది కదా అందరికి పాపరాయే తోడు ప్రభు వాచుచుండి ఏగని రాజు మాతృతుడి కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు రాజనాగల
పిల్లగాలకి అమ్మ అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది పిల్లలు ఎవరి నుంచి రాచేపల్లి పట్టణ వాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియపరుస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవిత కాలమంతా ఎక్కువ ఆయన మహిమపరచబడిన రోజు, ఘనపరచబడినటువంటి రోజు, సంతోషించినటువంటి రోజు. అలాగే యేసుక్రీస్తు వారు దేవుని తరువాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని గణపరిచినటువంటి రోజు ఈరోజు. పరిశుద్ధాత్ముడు అందరిలో పనిచేసినటువంటి రోజు మట్టలాదివారం. కాబట్టి ఇదొక శుభదినం, ఇదొక సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దినంగా మనము గుర్తించాలి. ప్రభువును మట్టలతో ఊరేగించి మహిమపరిచి ఘనపరిచినటువంటి రోజు మట్టలాదివారం. దీనికి మరి ఒకటి పామ్ సండే అని కూడా పిలుస్తా ఉన్నాం. అలాగే మట్టలాదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథములో చక్కగా 7 కార్యాలను మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఏమిటనగా, మొదటగా చిన్నపిల్లల పండుగ. చిన్నపిల్లలు పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధించేటువంటి రోజు. ప్రవచనము నెరవేర్పు జరిగినటువంటి రోజు. యూదులు మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి రోజు. రెండవదిగా శిష్యుల పండుగ. ఎంతో మంది అయితే శిష్యులుగా ఉన్నారు, యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. ఈ శిష్యులు గొప్పగా ఆరాధించేటువంటి రోజు. సాక్ష్యము చెప్పవలసినటువంటి రోజు. సువార్త ప్రకటించినటువంటి రోజు. శిష్యులు బ్రహ్మాండంగా దేవుని ఎంతగానో ఆరాధించినటువంటి రోజు ఈ రోజు. మట్టలాదివారం అనేది ఖర్జూర మట్టలు పట్టుకున్న విజయానికి, సంతోషానికి మరి
సాదృశ్యంగా ఆశీర్వాదకరమైనటువంటి రోజు. 2 నిమిషాలు ఆపండి. హీలింగ్ ఫెస్టివల్ అని పిలుస్తాం. వాటర్ క్యాన్ తెస్తారు. స్వస్థత పండుగ, మంగళాదివారము భయంకరమైన అద్భుతాలు స్వస్థతాలు జరిగినటువంటి ప్రభువారి దగ్గరకు ప్రజలు వచ్చినప్పుడు ఆయనకు ప్రాధేయపడి వారిని స్వస్థపరిచిన రోజు మెస్సయా ఫెస్టివల్ అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను మెస్సయాగా రుజువు చేసుకున్నటువంటి రోజు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజుగా పొందిన రోజు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేసిన రోజు. దేవాలయమును శుద్ధీకరించినటువంటి రోజు. కనుక దేవుని మందిరము, ప్రార్థనా మందిరం అనేది గొప్ప స్థలమైనది. కనుక దాచేపల్లి దక్షిణగడ్డ ప్యారిష్ నుండి ఈ ర్యాలీని ప్రకటిస్తూ వస్తా ఉన్నాం, ఈ సువార్తను ప్రకటిస్తా ఉన్నాం. కనుక దైవ సేవకులు రెవరెండ్ పి జయపాల్ అయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మట్టలాదివారం మరి ఆయన ఖర్జూరపు మట్టలతో ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఆశీస్సును పొందుకున్నటువంటి రోజు. కనుక ప్రియులారా, మీరందరూ సత్యాన్ని గ్రహించండి. విశ్వాసం ఉంచి ఆయనలో ఫలించుటకు, ఆయనలో ఇష్టంగా ఉండటకు, ఆయనను విశ్వసించి ఎంతగానో నమ్మకముగా మీరందరూ కూడా ఆశీర్వాదాలు పొందాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే బాబు. చూడండి సియోన్ కుమారి సంతోషించి కుమారి ములాకి రాజు గీతిగా
కూడా సర్వోన్నతుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మఠాదివారం శుభాలు తెలియపరుస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానం, ఆయన 33.5 సంవత్సరాల జీవిత ప్రస్తావన మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో అనేక మనుషులకు పరిష్కారం ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ముఖ్య ఉద్దేశం ఏమిటనగా మానవ స్వభావాన్ని, అంతరంగాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మనిషికి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి, సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వటానికి, విజయ జీవిత పాత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన బోధలు ఎంతగానో దోహదపడినట్లుగా చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో సంపూర్ణ మానవుడిగా జీవించాడు. సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని, వినూత్నమైనటువంటి విలక్షణమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అనేక సార్లు యెరూషలేమునకు 11 సార్లు దర్శించినట్లుగా చూస్తాం. ఆఖరిసారిగా ఆయన సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చడానికి ముందు 6 రోజులుగా యెరూషలేముకు వచ్చినట్లు చూస్తా ఉన్నాం. యెరూషలేముకు వస్తున్నప్పుడు అక్కడి ప్రజలందరూ కూడా ఆయనను ఎంతగానో గౌరవించి, సన్మానించి, ఆయన యొక్క గాడిద మీద వస్తున్నప్పుడు ఆయన్ని గౌరవించి వారి యొక్క పై వస్త్రాలు యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్న మార్గములో బట్టలు పరిచి ఆయనను సన్మానించినట్లుగా, ఎంతగానో గౌరవించినట్లుగా చూస్తా ఉన్నాం. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దావీదు కుమారునికి జయము జయము అని చెప్పి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గౌరవించి ఆరాధించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని వాక్యము సజీవము, ఖడ్గము కలిగినటువంటిది. అలాగే మత్తయి సువార్తలో మనము 21:5లో మనము గమనించినట్లయితే, 25:9లో గమనించినట్లయితే, ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని చెప్పి జ్ఞాపకం చేస్తాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి విజయోత్సాహముతో యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం, మన సమస్య పాపమైతే ఆ సమస్య ద్వారా నలిగి వేసారిపోతున్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని ఇష్టంగా స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు చివరిసారిగా వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. యెరూషలేముకు వచ్చి అక్కడ ఆయన సమస్త మానవాళి కొరకు రక్తాన్ని కార్చడానికి, సమస్త మానవాళి పాప ప్రక్షాళన కోసం ఆయన గొప్ప త్యాగాన్ని చేయడానికి యెరూషలేములోకి అడుగు పెడుతున్నట్లు చూస్తా ఉన్నాం. ఎందుకు దేవుడు గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు అనేది, యేసుక్రీస్తు ప్రభువారు గాడిదగా రావడానికి అది అకస్మాత్తుగా జరిగినటువంటి కార్యము కాదు. మనందరూ కూడా మహోన్నతునికి జయము, దావీదు కుమారునికి జయము అని ఎందుకు కేకలు వేశారంటే, బైబిల్లో ఏదైనా ఉంది, ఎందుకు వ్రాయబడింది అంటే ప్రవచనాల నెరవేర్పు కొరకు వ్రాయబడింది అన్న విషయాన్ని గమనించాలి. కొత్త నిబంధనకు పాత నిబంధనకు చాలా సంబంధం ఉంది. పాత నిబంధనలో చెప్పబడిన అనేక ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేర్చబడినాయి.
పాత నిబంధన అనేది ఒక ప్రవచన గ్రంథాలు అనేది కూడా మనము గమనించాలి. కనుక వీళ్ళారా ఈరోజు మట్టవాదివారం శుభాలు తెలియపరుస్తూ మరి అందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో 10 గంటలకి దాచేపల్లి దక్షిణగడ్డ లూథరన్ ప్యారిష్ నుండి సంఘ కాపరైనటువంటి రెవరెండ్ పి జయపాలయ్య గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో ఆత్మీయ పాఠాలు అందిస్తూ అనేకులకి మాదిరికరంగా మరి యేసుక్రీస్తు వారికి మాదిరికరంగా జీవించేలాగున ప్రార్థనలతో అనేక ఆత్మలను నడిపిస్తూ ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ దేవుని బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నటువంటి వాడు. కనుక అందరూ కూడా గమనించి మరి ఈ ప్రార్థనలో పాల్గొని దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం.
సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు నీదు రాజు నీతితో దోషమేమియో నీదు రాజు నీతితో పట్టణవాసులందరి కూడా యేసుక్రీస్తు నామములో మట్టరాజు శుభాలు నీకు తెలియపరుస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా 9:9 మనము గమనించినట్లయితే జకర్యా అనేటువంటి ప్రవక్త దైవజనుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించాడు. ప్రవచనములో మనం ఆలోచన చేసినట్లయితే సియోను నివాసులారా బహుగా సంతోషించుడే, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడే. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడుగాను దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని చూస్తా ఉన్నాం. అలాగే ఒక వ్యక్తి గాడిద మీద వస్తున్నాడు అంటే దీని అర్థం ఏమిటనగా శాంతి కాముకుడు, శాంతిని నెలకొల్పటానికి, అందరితో సమాధానం కొల్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి శాంతిని పంచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది శాంతిని స్థాపించడానికి, నిన్ను నన్ను విమోచించటానికి, ఒక క్రయధనముగా తన రక్తాన్ని కార్చినటువంటి వాడు. యేసు రక్తము ద్వారా విడుదల పొందటానికి ఈ యొక్క మాటలు యెషయా ప్రవక్త గారు ప్రవచించినట్లు ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానాన్ని స్థాపించేటువంటి వాడు. కనుక యేసుక్రీస్తు రాజుగా ఒప్పుకుంటా ఉన్నాం. రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని వారు గమనిస్తా ఉన్నారు. యెరూషలేము పట్టణానికి రాజుగా వస్తున్నాడు. ప్రజలకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మరలా రెండవసారి లోకానికి రాబోతున్నాడు. పరలోక సైన్య సమూహముతో ఆయన రాబోతున్నాడు. అందరికీ న్యాయాన్ని తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయనను మనం విశ్వసిస్తే, ఆయన యొక్క రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగితే మనము కూడా నీతిమంతులుగా చేయడానికి సమర్థుడైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. యేసు అనే మాటకు రక్షకుడనే అర్థమండి. తన ప్రజలైన వారిని పాపాల నుండి ఆయన రక్షించడానికి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ ఇవ్వగలడు. రక్షణ లేకుండా ఈ జీవితంలో మరి ఇబ్బంది కలిగినట్లయితే, సతమతం అవుతుంటే, పాపము ద్వారా నీ జీవితం వేసారిపోయినట్లయితే, నీ జీవితం ఆనంద సంతోషాలు లేకపోయినట్లయితే, యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణ గలవాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, దాచేపల్లి పట్టణవాసులందరూ కూడా ఈ మాటలు వింటున్నా, ఈ మట్టలాదివారం శుభాలు, ఈ మట్టలాదివారంలోని పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మీరు వింటూ ఉన్నారు. కనుక
దాచేపల్లి దక్షిణగడ్డ ప్యారిష్ నుండి ఈ యొక్క సువార్త ర్యాలీ మీ మధ్యకు వచ్చి ఉన్నది. కనుక ప్రతి ఆదివారం కూడా ఉదయకాల సమయంలో 10 గంటలకి గొప్ప దైవజనులు ఎంతగానో దేవునిచే వాడబడుతున్నటువంటి వాడు, మరి దేవునిచే ఎన్నుకోబడినటువంటి వాడు రెవరెండ్ పి జయపాలయ్య గారు మరి ఎంతగానో ఆత్మీయ పాఠాలు అందిస్తూ అనేకులకి మరి ఎంతగానో మరి వారికి ఆశీస్సులు అందజేస్తూ మన కుటుంబాలు ఎంతగానో మేలు పొందే విధంగా, ఆశీర్వాదాలు పొందే విధంగా ఆయన మన మధ్య నడిపిస్తా ఉన్నాడు. కనుక ఆ సంఘమంతా కూడా ఈ మధ్య వచ్చి మాటలు వింటూ ఉన్నారు. కనుక ఆలోచించండి, సత్యమైన దేవుణ్ణి ఎరగండి, ఆయనను బట్టి ఆరాధించండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే మీ కుటుంబాలకి రక్షణ, మీ కుటుంబాలకి ఆశీర్వాదం. కనుక ప్రియులారా, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి వందనాలు. మీరు అనుకోనండి. సెక్షన్ చూడు లోపు అయితే పిల్లలు మనకు తీసుకురాము. హలో, ఇద్దరు పిల్లలు పంపాను. హలో హలో, మా పిల్లలందరికీ చక్కగా ప్రేమ ఏర్పాటు చేశారు. బిడ్డలు అందరూ కూడా అల్పాహారాన్ని సేకరించి వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నా అందరూ కూడా చివరి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నా ప్రార్థించుకున్నాము. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ కొందనాలు చెల్లిస్తున్నాము. ఆయన ఉదయకాల సమయంలో తండ్రి చిన్నబడి యొక్క సువార్త ర్యాలీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు నాయన క్షేమంగా మీరు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. తండ్రి ప్రత్యేకమైన కార్యములు తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క జయ ప్రవేశికుల గురించి నాయన పెద్దలు, సంఘబిడ్డలు, సేవకులు ఎంతో శ్రద్ధతో కార్యక్రమాన్ని నిర్వహించుండగా బిడ్డలందరూ కూడా మీ కాపుదల, సంరక్షణ, పరలోక సంబంధమైన దీవెనలు మీరు అనుగ్రహించమని, ఇంకా జరగవలసిన కార్యంలో కూడా మీరు తోడు కాబట్టి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.